నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన జీవితం మన చేతిలోనే ఉంది. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రామ్ చరణ్ విషయమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీంతో చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంత వేడుకలు కూడా ఇటీవలే గ్రాండ్ గా జరపగా, అందుకు సంబంధించిన వీడియోస్ ని ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో రామ్ చరణ్, ఉపాసన త్వరలోనే కవల పిల్లల్ని పొందుతున్నట్లు తెలుస్తుంది. ఇక అలా ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సందడి చేస్తూ హీరో వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీస్ తో కలిసి హాజరవ్వగా, చిరంజీవి సరసన నటిస్తున్న నయనతార కూడా తన భర్త, పిల్లలతో కలిసి ఈ వేడుకల్లో సందడి చేసింది. అలాగే నాగబాబు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్, సాయిధరం తేజ్, పవన్ కళ్యాణ్ సతీమణితో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని ఉపాసనని ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకల్లో అల్లు కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరూ కనిపించలేదు. అలా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, మనవళ్ళు, మనవరాళ్ళు ఒక్కరు కూడా ఉపాసన బేబీ షవర్ లో కనిపించకపోవడంతో మళ్ళీ ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలై గ్యాప్ ఏదైనా చోటు చేసుకుందా అనే అనుమానాలు నెటిజన్లలో మొదలయ్యాయి. దీంతో కొంతమంది విశ్లేషిస్తూ, ఇటీవల అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు కన్ను మూసిన విషయం తెలిసిందే. హిందూ సాంప్రదాయాల ప్రకారం సంవత్సరం వరకు ఆ కుటుంబం శుభకార్యాలకి హాజరు కాకూడదని నమ్ముతారు. కాబట్టి అల్లు అరవింద్ తమ కుటుంబ సభ్యులు సీమంతానికి రాలేదేమో అని తమ అభిప్రాయాల్ని చెబితే, అదే సమయంలో మరికొంతమంది మాత్రం ఇటీవల మెగా డాటర్ సుష్మిత తన ఇంట్లో దుర్గా పూజని నిర్వహించగా, అందుకు అల్లు అరవింద్, అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యాడని, తల్లి మరణించిన కొన్ని రోజులకే అల్లు అరవింద్, సుష్మిత ఏర్పాటు చేసిన దుర్గా పూజకి హాజరైనప్పుడు దీపావళికి ఉపాసన సీమంతానికి రాకపోవడానికి కారణమేంటనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నిజంగానే మళ్ళీ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి గొడవలు మొదలయ్యాయా? రామ్ చరణ్ వల్లే చిరుత హీరోయిన్ తెలుగులో కెరియర్ ని కోల్పోయిందా? రామ్ చరణ్ నెట్వర్త్ ఎంత? తండ్రి కోసమే ఇప్పుడు కవల పిల్లలకి జన్మనివ్వబోతున్నాడా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ స్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. కొనిదల రామ్ చరణ్ తేజ అలియాస్ రామ్ చరణ్. ఇతను 1985 మార్చి 27న తమిళనాడులోని చెన్నైలో జన్మించాడు. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ. ఇతనికి సుష్మిత అనే అక్క, శ్రీజ అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక అలా రామ్ చరణ్ పుట్టే నాటికే చిరంజీవి స్టార్ హీరోగా ఉంటూ సంవత్సరానికి 10 నుండి 20 సినిమాలు చేస్తూ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక అలా ఎప్పుడైతే రామ్ చరణ్ రెండో సంతానంగా జన్మించాడో, తనని సినీ వారసుడిగా తీసుకురావాలని డిసైడ్ అయిన చిరంజీవి అందుకోసం చిన్నప్పటి నుండి రామ్ చరణ్ కి డాన్స్, హార్స్ రైడింగ్, ఫైటింగ్స్ లాంటివి నేర్పిస్తూ హీరోకి కావాల్సిన అన్ని విద్యల్ని రామ్ చరణ్ కి నేర్పించడం జరిగింది. ఇక అల్లు అర్జున్ రామ్ చరణ్ కంటే 3 ఏళ్లు పెద్దవాడవగా తన మేనమామ చిరంజీవిని చూసి చిన్నప్పటి నుండి తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడి 1985లో విజేత, స్వాతిముత్యం లాంటి మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసి మంచి గుర్తింపు పొందడంతో రామ్ చరణ్ కి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ పుట్టింది. కానీ చిరంజీవి గారు మాత్రం తన కొడుకుని లాంచ్ చేస్తే హీరోగానే చేయాలని డిసైడ్ అయి అందుకు ఒప్పుకోలేదు. దీంతో రామ్ చరణ్ తన స్కూలింగ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న రామ్ చరణ్ చిన్నప్పటి నుండి సినిమా అట్మాస్ఫియర్ లో పెరగడంతో తల్లి కోసం డిగ్రీని పూర్తి చేసి తండ్రి ఆశ ప్రకారం సినిమాల్లో హీరో అవ్వడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే 1992 తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వడంతో చిరంజీవి గారు కూడా తమ ఫ్యామిలీతో హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా ఆ తర్వాత రామ్ చరణ్ తన స్కూలింగ్ ని బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో కంటిన్యూ చేయగా అక్కడే దగ్గుపాటి రానాతో మంచి పరిచయం ఏర్పడి కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా మారారు. ఇదిలా ఉంటే చిరంజీవి గారికి రామ్ చరణ్ ఒక్కగానొక్క అబ్బాయి కావడంతో తనని మానిటరింగ్ చేస్తూ ఏ తప్పు చేయకుండా చాలా గంభీరంగా పెంచుతూ
కూతుర్లకి ఫుల్ ఫ్రీడమ్ నిచ్చారు. దీంతో రామ్ చరణ్ తన తల్లిదండ్రులు ఎంత చెబితే అంతే అనేలా పెరుగుతూ వచ్చాడు. అలా రామ్ చరణ్ తన బీకామ్ ని సెయింట్ మేరీస్ కాలేజీలో పూర్తి చేసి తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకోవడానికి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఇక అదే సమయంలో రామ్ చరణ్ కి శ్రేయాకి మంచి పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఆ మధ్యలో చిరంజీవి గారి మూవీ ఫంక్షన్ కి హాజరైన రామ్ చరణ్ తన లుక్స్ పరంగా కొంత విమర్శల్ని ఎదుర్కోవడంతో అల్లు అరవింద్ గారు అప్పటికే అల్లు అర్జున్ కి ప్లాస్టిక్ సర్జరీ చేపించి ఉండగా ఆర్యా మూవీతో మంచి అప్రిషియేషన్ ని పొందడంతో రామ్ చరణ్ కి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేపించి ఒక ఫోటో షూట్ ని చేయగా హీరోకి కావాల్సిన పర్ఫెక్ట్ లుక్స్ రావడంతో తనని హీరోగా లాంచ్ చేసేందుకు అటు చిరంజీవి గారు ఇటు అల్లు అరవింద్ గారు రెడీ అయి మంచి స్టోరీ డైరెక్టర్ కోసం ట్రై చేయడం మొదలెట్టారు. ఇక అలా పూరి జగన్నాథ్ తో చిరుత మూవీని ప్లాన్ చేయగా పూరి జగన్నాథ్ ఆ మూవీలో హీరోయిన్ కోసం వెతికే క్రమంలో అప్పటికే మోడలింగ్ లో మంచి గుర్తింపు పొందిన నేహా శర్మని సెలెక్ట్ చేయగా షూటింగ్ కి ముందే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని వర్కౌట్ చేపించాలని పూరి జగన్నాథ్ వీరిద్దరిని కొన్ని రోజులు బ్యాంకాక్ కి తీసుకెళ్లి ఫ్రీగా వదిలేశాడు. ఇక ఎప్పుడైతే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చిందో వెంటనే చిరుత మూవీని స్టార్ట్ చేశారు. అలా సెట్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉండటం గమనించిన అల్లు అరవింద్ గారు చిరుత మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే నేహా శర్మని రామ్ చరణ్ నుండి దూరంగా ఉండమని లేదంటే సినిమాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పినా అందుకు ఆమె అతని మాటల్ని సీరియస్ గా తీసుకోకుండా రామ్ చరణ్ తో క్లోజ్ గా ఉండడంతో ఆక్రోశానికి గురైన అల్లు అరవింద్ అప్పటికే చిరుత మూవీ 2007లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో నేహా తనకి తెలుగులో మరిన్ని ఛాన్సులు వస్తాయనుకున్నా ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడం, ఒకవేళ ఇచ్చినా అవి పట్టాలెక్కకుండా సగంలోనే ఆగిపోవడంతో నేహా శర్మకి వేరే దారి లేక తన మకాన్ని ముంబైకి మార్చేసింది. ఇక అలా రామ్ చరణ్ మొదటి మూవీ హిట్ అవ్వడంతో తనకి సంబంధించిన మూవీ డేట్స్ డైరెక్టర్ల విషయాలన్నీ అల్లు అరవింద్ గారే దగ్గరుండి చూసుకునేవారు. దీంతో తన తల్లిదండ్రులు ఏం చెప్పినా తన మామయ్య ఏం చేసినా తన మంచికే చేస్తున్నారని రామ్ చరణ్ కూడా ఏమీ మాట్లాడేవాడు కాదు. ఇక అలా ఎప్పుడైతే రాజమౌళి డైరెక్షన్ లో మగధీర మూవీని చేశారో అప్పటి వరకు కొంతమందికే నచ్చిన రామ్ చరణ్ మగధీరతో తనకంటూ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నాడు. అలా ఈ క్రమంలోనే రామ్ చరణ్ పేరు కాజల్ తో కూడా గట్టిగా వినిపించగా అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ కలిసి నాయక్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే అనే మూవీస్ ని చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు బయటికి రాగా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న అల్లు అరవింద్ గారు తన అల్లుడినిలా వదిలేస్తే హీరోయిన్ ని ఇంటి కోడలుగా తీసుకొస్తాడేమో అని భయపడి చిరంజీవి గారితో మాట్లాడుతూ తనకి పెళ్లి చేద్దామని చెప్పి ఒప్పించి అందుకోసం మంచి సంబంధాన్ని వెతికే క్రమంలో అపోలో హాస్పిటల్ ఫౌండర్ అయిన ప్రతాప్ శ్రీరెడ్డి గారి మనవరాలు ఉపాసన గురించి తెలిసి మంచి పేరు ప్రతిష్ట ఉన్న ప్రతాప్ రెడ్డితో సంబంధాన్ని ఎలాగైనా ఫిక్స్ చేయాలని అల్లు అరవింద్ గారు తమ వంతు ప్రయత్నాల్ని మొదలు పెట్టారు. ఇక అలా రామ్ చరణ్ కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా అప్పటికే తన అక్కా చెల్లెల విషయంలో తల్లిదండ్రులు చాలా డిసప్పాయింట్ అవ్వడంతో వారిని మరింత బాధ పెట్టడం నచ్చక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇక అలా రామ్ చరణ్ ఉపాసన మొదటిసారి లండన్ లో కలవగా 2 నెలల్లోనే ఒకరిపై ఒకరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అలా ఇరు కుటుంబాలకి ఇదే విషయం చెప్పగా వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో 2012 జూన్ 14న చెన్నైలోని టెంపుల్ హౌస్ లో రామ్ చరణ్ పెళ్లిని చాలా గ్రాండ్ గా జరిపించారు. అలా అప్పట్లో శాటిలైట్ ఛానల్ వారు లైవ్ లో ఈ పెళ్లిని టెలికాస్ట్ చేయగా స్మాల్ స్క్రీన్స్ లో ఉపాసనని చూసిన వారంతా చిరంజీవి గారిని విమర్శించడం మొదలెట్టారు. అలా చిరంజీవి గారు కట్నం ఆస్తి కోసమే రామ్ చరణ్ కంటే పెద్దమ్మాయితో పెళ్లి జరిపించారనే వార్తలు హల్చలవ్వడం మొదలయ్యాయి. ఇక అందుకు తగినట్లే ఉపాసన రామ్ చరణ్ కి 200 కోట్ల చార్టెడ్ ఫ్లైట్ ని ఎంగేజ్మెంట్ కానుకగా ఇవ్వగా పెళ్లి కట్నంగా హైదరాబాద్ లో 800 కోట్ల హోటల్, ల్యాండ్స్, ప్రాపర్టీస్ ని ఇస్తూ చెన్నైలో 680 కోట్ల విలువ గల కాంప్లెక్స్ ని, హోటల్స్ ని, 280 కోట్ల అకౌంట్ ట్రాన్సాక్షన్ ని చేయడం జరిగింది. ఇక అలా రామ్ చరణ్ కి కట్నం కింద 2000 కోట్లకి పైగా రావడంతో ఇప్పుడు రామ్ చరణ్ 6000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఉపాసన 2013లో ట్రూ జెట్ అనే డొమెస్టిక్ సర్వీస్ ని స్టార్ట్ చేసి 5 ఫ్లైట్లని తన భర్త రామ్ చరణ్ కి గిఫ్ట్ గా ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే వీరిద్దరూ 2012లో పెళ్లి చేసుకోగా 2022 అయినా పిల్లలు కలగకపోవడంతో వీరిద్దరి గురించి రకరకాల విమర్శలు రావడం మొదలయ్యాయి. అలా రామ్ చరణ్, బ్రూస్లీ, ధ్రువ, రంగస్థలం, RRR లాంటి మంచి మూవీస్ చేసిన యాంటీ ఫ్యాన్స్ మాత్రం పిల్లల విషయంలో తనని విమర్శించడంతో మెగా ఫ్యామిలీ ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. ఇక అలా అప్పటికే ఉపాసన ఫ్రీజ్ చేసి పెట్టిన ఎక్స్ తో ప్రొసీజర్ స్టార్ట్ చేయగా రామ్ చరణ్, ఉపాసన 2023లో ఒక అమ్మాయికి జన్మనివ్వడంతో పిల్లల వార్తలకి ఫుల్ స్టాప్ పడిన వారసుడు ఉంటే బాగుంటుందని అతనే కొనిదల లెగసీని కంటిన్యూ చేస్తాడనే వార్తలు బయటికి రావడం, అవి చిరంజీవి గారి చెవిలో పడడంతో చిరంజీవి గారు రామ్ చరణ్ కి ప్రెషర్ ఇవ్వగా తండ్రంటే అమితమైన ప్రేమున్న రామ్ చరణ్ ఉపాసనతో కలిసి డాక్టర్ల సలహా మేరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగా ఇప్పుడు కవల పిల్లలకి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే దీపావళి రోజున శ్రీమంతం కార్యక్రమాన్ని అరేంజ్ చేయగా ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ లోని నటీనటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో పాటు కొనిదల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ హాజరైన తన కొడుకుల కంటే మేనల్లుడినే ఎక్కువగా ప్రేమించే అల్లు అరవింద్ గారు ఈ వేడుకకి అటెండ్ కాకపోవడంతో మళ్ళీ అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య
గొడవలు మొదలయ్యాయనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో అల్లు అరవింద్ గారి టీం ఈ వార్తలపై స్పందిస్తూ రెండు ఫ్యామిలీలకి ఎటువంటి గొడవలు లేవని, తన తల్లి సంవత్సరికం జరగనిదే శ్రీమంతం లాంటి ఫంక్షన్స్ కి వెళ్లకూడదని, తన అల్లుడు త్వరలోనే చిరంజీవి గారి కలని నెరవేరుస్తాడని, దానికంటే ఆనందం మరొకటి లేదని చెప్పడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇప్పటి వరకు రామ్ చరణ్ 19 సినిమాల్లో హీరోగా నటించగా ఇతని నటనకు గాను 2 నంది అవార్డ్స్, 3 ఫిలింఫేర్ అవార్డ్స్, 1 సైమా అవార్డు కూడా అందుకున్నారు. మీకు రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, లైఫ్ అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకి ప్రయాణం మాత్రమే, అంతేగాని సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ఇది ఫోక్స్ రామ్ చరణ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు